వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. ఏకే టీవీ న్యూస్. ఈరోజు నేషనల్ పెన్షన్స్ డే జరుపుకుంటున్నటువంటి పెన్షన్స్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మీ ఏకే టీవీ న్యూస్ ఛానల్ ఎండి అండ్ సిఇఓ ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు పెన్షన్ అసోసియేషన్ కార్యాలయం నందు జాతీయ పెన్షన్స్ డే అట్టహాసంగా జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొద్దుటూరు పెన్షన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దస్తగిరి రెడ్డి, చక్రవర్తి శతావధాని, కవి పండితుడు, హంస అవార్డు గ్రహీత, బహుప్రజ్ఞాశాలి నరాల రామిరెడ్డి, ప్రొద్దుటూరు తాలూకా జేఏసీ కన్వీనర్ కేవి రఘురామరెడ్డి, పెన్షనర్స్ భవన కార్యదర్శి రామబోయిన వెంకట యాదవ్, ట్రెజరర్ దొడ్ల లక్ష్మణ, పెన్షనర్స్ గౌరవ అధ్యక్షులు జయరాం రెడ్డి, పెన్షనర్స్ ముఖ్య సలహాదారులు ఎం రామసుబ్బారెడ్డి, యువ కిషోరం కార్యవర్గంలోనే చిన్నతనమైన పెద్ద ప్రశంసలు పొందిన కార్యశీలి, నేనున్నాను అంటూ ముందుకు వచ్చే ధైర్య వచనాలు ఇచ్చే నెచ్చెలి ప్రొద్దుటూరు ఎస్టీఓ తిరుపతి స్వామి, మాజీ పెన్షన్స్ అసోసియేషన్ అధ్యక్షులు యాన చెన్నారెడ్డి విచ్చేసి వక్తలు ప్రసంగిస్తూ ప్రొద్దుటూరు పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దస్తగిరి రెడ్డి వారు మాట్లాడుతూ, జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలుపుతూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క పెన్షనర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ నూతన కమిటీ ఏర్పడినటువంటి సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, 75 సంవత్సరాలు నిండిన దంపతులకు వారికి ప్రత్యేకంగా మేము అందరం కలిసి వారికి ఘనంగా సత్కారం గావించడం జరుగుతున్నదని, మాకు ఎంతో సంతోషదాయకమని వారు తెలిపారు. కవి పండితుడు, హంస అవార్డు గ్రహీత నరాల రామిరెడ్డి వారు మాట్లాడుతూ, జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ నూతన పాలక మండలి వారికి శుభాభివందనాలు తెలుపుతూ, ప్రతి ఒక్క పెన్షనర్స్కు ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలుపుతూ, నూతన కమిటీ ఏర్పాటైన అధ్యక్షులు దస్తగిరి రెడ్డి వారికి, జాయింట్ సెక్రటరీలకు, ప్రెసిడెంట్లకు, వైస్ ప్రెసిడెంట్లకు పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలిపారు. పెన్షనర్స్ డే విశ్రాంత ఉద్యోగులు అని అర్థం. నిరంతరం శ్రమిస్తున్న ఈ విశ్రాంతి ఉద్యోగులు చూస్తుంటే చాలా ఆనందం వేస్తుందని, నూతన భవనం నిర్మించడం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. వారి కవితా చతురులతో పెన్షనర్స్ మనసును ఉల్లాసంగా, ఉత్సాహంగా పెంపొందించారు.
ప్రొద్దుటూరు ఎస్టీఓ తిరుపతి స్వామి వారు మాట్లాడుతూ పెన్షన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ పెన్షన్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి మహోన్నతమైనటువంటి డిఎస్ నకరా ఫాదర్ ఆఫ్ పెన్షనర్స్. ఆయన చేసిన పోరాటం వల్ల ప్రతి ఒక్కరికి పెన్షన్స్ లభిస్తున్నదని, 1వ తారీఖున పెన్షన్స్ తీసుకుంటా ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారు. నేషనల్ పెన్షన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ నూతన కార్యవర్గానికి స్వాగతం పలుకుతూ వారికి శుభాకాంక్షలు. ప్రొద్దుటూరు పెన్షన్స్ మెంబర్స్ బాగా పనిచేస్తున్నారని, పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికేట్ చేసుకోవచ్చు, ఎక్కడి నుండైనా చేసుకోవచ్చని, మీకు సమస్యలు ఉంటే నన్ను సంప్రదించవచ్చునని, వాటికి పరిష్కారం చేస్తాము, మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు పెన్షన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దస్తగిరి రెడ్డి, కవి హంస అవార్డు గ్రహీత నరాల రామిరెడ్డి, ప్రొద్దుటూరు ఎస్టీఓ తిరుపతి స్వామి, ప్రొద్దుటూరు తాలూకా జేఏసీ కన్వీనర్ కేవి రఘురామరెడ్డి, పెన్షన్స్ భవన కార్యదర్శి రామబోయిన వెంకట యాదవ్, ట్రెజరర్ దొడ్ల లక్ష్మణ, పెన్షన్స్ గౌరవ అధ్యక్షుడు జయరాం రెడ్డి, పెన్షన్స్ ముఖ్య సలహాదారులు ఎం రామసుబ్బారెడ్డి, మాజీ పెన్షన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యానా చెన్నారెడ్డి, మెయిన్ నామినేటెడ్ పర్సన్స్ సభ్యులు మరియు పెన్షనర్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈనాటి జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా యావత్ భారతదేశంలోని పెన్షనర్స్ మహాశయులందరికీ శుభాకాంక్షలు, హార్దిక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఏపీజేఎస్ తరపున హార్దిక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఈరోజు ఇక్కడ ప్రొద్దుటూరు పట్టణంలో, సిరిపట్టణంలో చాలా చక్కటి వాతావరణంలో పెన్షనర్స్ డే చాలా చక్కగా జరుపుకున్నందులకు తోడ్పడిన కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు, కార్యదర్శి మరియు హాజరైన పెన్షనర్స్ మహాశయులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతాభినందనలు తెలియపరుస్తున్నాము. చాలా చక్కగా జరిగింది. అలాగే ఈ పెన్షనర్స్ డే అనేది గతంలో చాలా చక్కగా జరుగుతోంది. ముందు ముందు జరగాలంటే కూడా ఈ పెన్షనర్స్ అనేవాళ్ళు కంపల్సరీ పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2004 తర్వాత ఈ సిపిఎస్ సిస్టమ్ రావడంతో ఓపీఎస్ అనే ఇది రద్దు అవ్వడం వల్ల భవిష్యత్తులో 2034 తర్వాత పెన్షనర్స్ అనే వారే ఉండరనేది బాధపడుతూ ఈ సిపిఎస్ అనే దాన్ని త్వరగా తీసివేసి ఓపీఎస్ సిస్టాన్ని తీసుకొచ్చి ఈ పెన్షనర్స్ సంబంధించి ఈ పెన్షనర్ జరుపుకోవాలంటే ఈ ప్రభుత్వాలు ఒక మంచి ఉద్దేశంతో, మంచి దృష్టితో చూసి ఓపీఎస్ని తీసుకురావాలని సందర్భంగా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ పెన్షనర్స్, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ సమస్యలు చాలా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ప్రభుత్వం అన్ని కార్యవర్గాన్ని పిలిపించి వారి సమస్యలన్నిటి మీద కూలంకుషంగా చర్చించి సమస్యల సాధనలో ముందుండాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అలాగే ఈరోజు చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కొత్త భవనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కొత్త భవనానికి ముఖ్యంగా దస్తగిరి రెడ్డి గారు మరియు జయరాం రెడ్డి గారు అయితేనేమి, వెంకటయ్య గారు అయితేనేమి చాలామంది వీళ్ళ హార్నెస్లు కృషి చేసి అతి త్వరలో విత్ ఇన్ 3 monthsలోనే ఇంత బిల్డింగ్ని సుందరంగా కట్టినందుకు వారికి తోడ్పాటు అందించిన కార్యవర్గ సభ్యులు అయితేనేమి, డొనేషన్స్ ఇచ్చిన పెన్షనర్స్ మహాశయులందరికీ కూడా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. చాలా ఇలాంటి ముందు మంచిగా జరుపుకొని మంచిగా ఉండి, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ సమస్యల సాధనలో కూడా ఈ పొద్దుటూరు పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు, గౌరవ సభ్యులు అందరూ కూడా ముందు హాజరై సభలను విజయవంతం చేస్తూ, నిరసనలు కానివ్వండి, ధర్నాలు విజయవంతం చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సమస్యలు ముందుండాలని సవినయంగా వారిని నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు డిసెంబర్ 17వ తేదీ జాతీయ పెన్షన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం పెన్షన్ డే ఘనంగా నిర్వహించుకున్నాం. ఇక్కడ సుమారుగా 16 మందికి మనం ఘనంగా సత్కరించినాం. 75 సంవత్సరాలు పూర్తయిన వారిని ఘనంగా సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమానికి మన పిలవగానే వచ్చిన జేఏసీ చైర్మన్ రఘురామరెడ్డి గారికి, మన ముఖ్య అతిథి విశిష్ట అతిథిగా నరాల రామారెడ్డి గారికి,
తర్వాత మన ఎస్టీఓ తిరుపతి స్వామి గారికి అందరికీ ధన్యవాదాలు. మనం కూడా ఇక్కడ పెన్షనర్స్ అందరూ ఐకమత్యంతో ఉండి మన సమస్యలను జేఏసీ తరపున సాధించుకుంటూ మనం ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనం అందరం ఏ సమస్య అయినా మనం అంటే అందరం కలిసికట్టుగా ఏర్పాటు చేయగలిగితేనే మనకు బాగుంటుంది. కాబట్టి అందరం కూడా ప్రతిరోజు ఏదైనా సమస్యలు ఉంటే అందరం కూడా హాజరై మన సమస్యలతో మనం ఏవైనా సమస్యలు ఉన్నా కూడా జేఏసీ తరపున మనం నిర్వహించుకోవాలని, తర్వాత ఇక్కడ మనకి ఈ బిల్డింగ్ కార్యకులైన మనకి ఎవరెవరైతే ఇచ్చినారో అడిగిన రూపంలోనే మనకి డబ్బు చందా అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అడుగుతానే మనం సాయం చేసినారు మనకు వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఈ బిల్డింగ్లో ఉన్నామంటే ముఖ్యమైన కార్యకులు వాళ్ళే. మన 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 సంస్థ తరపున ఉండేటప్పుడు మిగిలిన డబ్బునంతా వాళ్ళు చాలామంది మన పెన్షనర్స్ ద్వారానే మనం సేకరించగలిగినాము. వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత మనం ఈ పెన్షన్ ఘనంగా జరుపుకునేదానికి అన్ని ఏర్పాట్లు చేసినాం ఈరోజు. కాబట్టి అందరూ కూడా హాజరై బాగా వచ్చారు. ఈరోజు పెన్షన్ అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్నాం ఈరోజు. కాబట్టి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తిలకం లలాట పలకే వజ్జలే కౌతుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణు కరే కంకణం సర్వాంగే హరిచందన చకలయో కంఠే చ ముక్తావళి గోపత్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమణి విజయతే గోపాల చూడమణి. జాతీయ పెన్షన్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన ప్రొద్దుటూరు తాలూకా పెన్షన్లందరికీ నమస్కారము. మొదటగా నన్ను మా సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదములు. వేదికపై ఉన్న మన శతాబ్దాన్ని డాక్టర్ నర రామారెడ్డి గారికి, అంశమాడి గ్రహీత, మరియు వేదికపై ఉన్న మన జేఈ చైర్మన్ రఘురామరెడ్డి గారికి, మన పెన్షన్ల ఆయన ఆత్మీయుడైన, తర్వాత మన పెన్షన్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళగానే పరిష్కరిస్తూ అందరి పెన్షన్ల అభిమానం చెందుతున్న మన ఎస్టీఓ గారైన తిరుపతి స్వామి గారికి, మన గౌరవాధ్యక్షుడు జయరామరెడ్డి గారికి, మన గౌరవ సలహాదారు రామసుబ్బారెడ్డి గారికి, గంగరాజు గారికి, మన సెక్రటరీ వెంకటయ్య యాదవ్ గారికి, మన పేద లక్ష్మణ్ గారికి అందరికీ పేరు పేరున నా నమస్కారములు. ఈరోజు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు వృద్ధాప్యంలో హాయిగా జీవిస్తున్నామంటే మన ధరం స్వరూప్ నగరా గారి కారణమే. ఆయన తోడుగా ఆయన కీర్తి శైలి హరిదేవ్ 1972 రిటైర్డ్ అయినాడు. ఆయన నగరా గారు 1914లో జన్మించినాడు. 8/4/1994లో జన్మించినాడు. ఆయన పెన్షన్ సిస్టమ్ బ్రిటిష్ వారు అమల్లోకి తెచ్చినప్పటికీ కొన్ని కారణాల వలన స్వాతంత్రం అనంతరం అది ఆగిపోయినది. అప్పుడు నగరా గారు వృద్ధాప్యంలో జీవించడానికి ఆర్థికంగా ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వవలసింది అని సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగినది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదంగా చేర్చడం జరిగింది. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లెజెండరీ జస్టిస్ వైబి చంద్రచూడ్ గారు డిసెంబర్ 17, 1982 సంవత్సరంలో పెన్షన్ అనేది భిక్ష కాదు, ఉద్యోగి హక్కు అని సమస్యలన్నీ కూడా చెప్పినాం. కాబట్టి అందరూ కూడా పెన్షనర్స్ అందరూ కూడా మన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడకుండా కొన్ని జాగ్రత్తలు మీకేదైనా అర్థం కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడే ఉంటా. ఇప్పుడు మన నరా రామారెడ్డి గారిని మాట్లాడాల్సిగా కోరుతున్నాం. పెన్షనర్స్ డే సందర్భంగా మన పెన్షనర్స్ భవనంలో విచ్చేసినటువంటి పెన్షనర్లందరికీ కూడా నా హార్దిక శుభాకాంక్షలు. పెన్షనర్ల జీవితాలలో కోటి వెలుగులు వెదజల్లి శతకోటి జిలుగులు విరజిమ్మి పెన్షనర్ల జీవితాలలో
సుఖశాంతులతో శుభకాంతులతో సాగిపోయే ఒక గొప్ప సౌభాగ్యం ప్రసాదించిన వాడు డిఎస్ నకర. 1983-82 సంవత్సరాల మధ్యలో సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఒక పెన్షనర్ల తరఫున వేసిన కేసులో దిగ్విజయం సాధించి మనందరికీ మన జీవితాల్లో వార్ధక్యం వచ్చినా కూడా ఎంతో ఉల్లాసంగా ఎంతో ఉత్సాహంగా ఉండడానికి అవకాశం కల్పించిన వాడు డిఎస్ నకర. మరి అటువంటి మహానుభావునికి మనము నీరాజనం పడుతూ ఈరోజు పెన్షనర్ డే జరుపుకుంటున్నాం. నిజానికి డిఎస్ నకర 1983లోనే కీర్తిశేషుడయ్యాడు. మన సోదరుడు దస్తగిరి రెడ్డి చెప్పారు 2009లో ఆయన కీర్తిశేషుడయ్యారని. కానీ ఆయన 1983లోనే కీర్తిశేషుడయ్యాడు. అంటే అర్థం ఏమిటంటే కీర్తిలో శేషుడు అంటే ఆదిశేషుడయ్యాడు. మన సంప్రదాయం ప్రకారం కీర్తి తెల్లగా ఉంటుందని, ఆదిశేషుడు తెల్లగా ఉంటాడని. ఆయన మనందరి జీవితాల్లో వెలుగును నింపడం కోసం పోరాటం చేసి ఆయన ఎంతో విజయం సాధించాడు కాబట్టి ఆ కీర్తి దక్కింది. అందుచేత 83లోనే ఆయన కీర్తిశేషుడు. మరణించిన తర్వాత 2009లో ఆయన కీర్తిశేషుడు. శేషం అంటే మిగిలడం అని అర్థం. అది శేష శబ్దానికి 2 అర్థాలు. కీర్తి మిగిలినవాడు కీర్తిశేషుడు, చనిపోయిన వాళ్ళందరినీ కీర్తిశేషులు అంటారు. అది విషయం. సరే, ఈరోజు మీ అందరి సమక్షంలో నన్ను పెన్షనర్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా ఆహ్వానించిన సోదరుడు దస్తగిరి రెడ్డి గారికి, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ, మీ అందరికీ కూడా నా హార్దిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా 58 సంవత్సరాలకు రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. నేను కూడా 58 సంవత్సరాలు, మనం దాదాపు 4 సంవత్సరాలు నష్టపోయినాం. సరే, ఏమైనా కూడా 60 సంవత్సరాల వయస్సు ఆ ప్రాంతంలో మనము రిటైర్ అయినప్పుడు మనం శారీరకంగా మానసికంగా మార్పులు వస్తాయి. శారీరకంగా మనం ఉల్లాసం ఉత్సాహం కోల్పోతాం, మానసికంగా పరిపక్వత చెందుతాం. అయితే మన శరీర పరిస్థితిని బట్టి మనం నడుచుకోవాల్సి వస్తుంది. వజ్రపాదహానికి ఒక జింక కన్నులు లాంటి అందమైన కళ్ళు ఉన్నటువంటి వాంచి వయసులో అమ్మాయిలు, పడుచు పిల్లలు నన్ను తాత అని పిలుస్తున్నారు. అదే నా నెత్తి మీద పిడుగుపడ్డట్టుగా ఉందన్నాడు. ఇంకా వాని తాత అనిక ఏం పిలవాలి? మామ అని పిలవాలన్నా, బావ అని పిలవాలన్నా? వాని కోరిక అదే అనమాట. అది వయసు అలాంటిది. వాడు అంగీకరించలేదు మన మనసు, కానీ మనం మాత్రం అంగీకరించక తప్పదు. మనం వయసులో ఉన్నప్పుడు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటామో మనకు తెలుసు. గతమంతా అనుభవం ఉంది. శ్రీశ్రీ అంతటి కవి ఏమన్నాడు తెలుసా? మనకు ప్రాముఖ్యం ఇవ్వలేదు, వయసు అయిపోయిన వాళ్ళకు ప్రాముఖ్యం లేదు. యంగ్ జనరేషన్కి స్వాగతం చెప్పినాడు. ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండి శక్తులు నిండే సైనికులారా రారండి అన్నాడు. ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన మనదంట పరిస్థితి. కాబట్టి ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి అన్నాడు. మీ వల్ల ఏం ప్రయోజనం లేదు అంటే నిజంగా చచ్చిపోమని కాదు, పక్కన ఉండండి, మీరేం పనికిరారు సమాజానికి. ఎవరు కావాలి ఇప్పుడు సమాజానికంటే? నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి అన్నాడు. నెత్తురు మండే శక్తులు నిండే సైనికులు లాంటి యువకులే కావాలి అన్నాడు. వివేకానందుడు కూడా అలాగన్నాడు కదా, ఉక్కు నారాలు బిగురైన కండరాలు అని చెప్పాడు. కానీ అయితే అందరూ అలాగా ఉండరు, వార్ధక్యం ఎవరినైనా ఆవరిస్తుంది. మరి ఇలాంటి వయసులో మనం ఏం చేయాలంటే, మనం మామూలుగా కూర్చున్నప్పుడంతా కూడా డిఏలు ఎప్పుడు పెరుగుతాయి, అరియర్స్ ఎప్పుడు వస్తాయి, వీటిని 3 కోరికలు కోరుకోవాలి అన్నాడు. ఏమిటా 3 కోరికలు అంటే, అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం, దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పరమేశ్వర అన్నాడు. ఓ పరమేశ్వర, నాకు నీవు 3 వరాలు ఇవ్వు. ఏమిటా 3 వరాలంటే,
మొదటిది అనాయాసేన మరణం. ఏ బాధ లేకుండా, ఏ దుఃఖము లేకుండా, ఏ ఆయాసం లేకుండా ప్రశాంతంగా చనిపోవాలి. మనసులో పడకూడదు, బాధపడకూడదు. ఇది ఒక వరం. రెండవది వినా దైన్యేన జీవనం. దీనంగా హీనంగా బ్రతికే పరిస్థితి నాకు ఇవ్వవద్దు. దర్జాగా ధైర్యంగా బ్రతికే పరిస్థితి నాకు ఇవ్వద్దు. అంటే ఒకరి దేవరించి బ్రతికే జీవితం నాకు వద్దు. ఇప్పుడు మన పెన్షన్లందరికీ కూడా ఈ రెండవ వరం వచ్చినట్టే. డిఎస్ నకరా గారి పుణ్యం వల్ల, ఆయన పోరాటం వల్ల ఈరోజు పెన్షన్స్ డే అధ్యక్షులుగా ముఖ్య అతిథిగా వచ్చేటువంటి నరాల రామరెడ్డి గారికి, అలాగే ఏపీజే చైర్మన్, ప్రొద్దుటూరు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షులు కామ్రేడ్ కేజే రఘురామరెడ్డి గారికి, అలాగే పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటయ్య గారికి, అలాగే పెన్షనర్స్ ట్రెజరర్ లక్ష్మయ్య గారికి, పెన్షనర్స్ గౌరవ సలహాదారు రామసుబ్బారెడ్డి గారికి, గౌరవ అధ్యక్షులు జయరాం రెడ్డి గారికి, పెన్షనర్స్ మాజీ అధ్యక్షులు చెన్నారెడ్డి గారికి, అందరికీ ప్రొద్దుటూరు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు సార్. ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మొన్ననే డిసెంబర్ 6న యునానిమస్గా మీ బాడీ ఫార్మేషన్ అయింది. వారందరూ కూడా నేను ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఎలక్షన్ ఒకసారి ఎలక్షన్, 2 సార్లు ఎలక్షన్ జరిగినాయి. ఆ విధానానికి స్వస్తి పలికి యునానిమస్గా పనిచేసే వాళ్ళకి అవకాశం కల్పించేందుకు ప్రత్యేకంగా మా ప్రొద్దుటూరు ఏపీ జేఏసీ అధ్యక్షులు కేజే రామరాజు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఎందుకంటే మీరు వయసు పైబడేవారు, ఎందుకంటే ఇలాంటి ఎలక్షన్లు పెట్టుకొని ఎవరైనా చూసినా కూడా ఈ వయసులో కూడా ఎలక్షన్ పోతున్నారా అనే ఒక చెడు ప్రాపగండ అవుతుంది. కాబట్టి దానికి స్వస్తి పలికి ఇదే సంప్రదాయాన్ని యునానిమస్గా చేసినందుకు ప్రతి ఒక్క పెన్షన్ మాస్టర్ని కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను సార్. ఈరోజు మీరు ఎంతో అదృష్టవంతులు సార్. ఎందుకంటే రిటైర్డ్ అయ్యి పెన్షన్ తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో రిటైర్డ్ అయ్యి పెన్షన్ వస్తుందో రాదో తెలియని పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు ఈ విధంగా విభజించి పాలించి ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తున్నాయి. ఎందుకంటే ఎంప్లాయీస్లో యూనిటీ లేకుండా పోతుంది. ప్రొద్దుటూరు తాలూకా ఎన్జిఓ ప్రెసిడెంట్ రఘురామరెడ్డి గారికి, వేదికను అలంకరించిన మిగతా పెద్దలకు, పెన్షన్ డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెన్షనర్స్ అందరికీ, ఎంప్లాయీస్కి, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు డిఎస్ నకరా గారి గురించి స్మరించుకోవాల్సిన, గుర్తించుకోవాల్సిన, కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన చేసిన పోరాటం ఫలితంగానే ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా నెల 1 లేదా 2 తారీఖులో పెన్షన్ తీసుకుంటూ ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. ఈ నేషనల్ పెన్షనర్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. డిసెంబర్ 6న ఎన్నిక కాబడిన నూతన కార్యవర్గానికి స్వాగతం పలుకుతూ, అలాగే వాళ్ళకు కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. ఈ కార్యవర్గం అంతా కూడా యునానిమస్గా ఎన్నిక కాబడింది. దీన్ని బట్టి తెలుస్తూ ఉంది మీలో ఎంత యూనిటీ ఉంది, ఫ్రెటర్నిటీ ఉందనేది అర్థమవుతూ ఉంది. ఆ యూనిటీ, ఫ్రెటర్నిటీ ఫలితంగానే ఇంత పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. ఈ యూనిటీకి ముఖ్యంగా పెన్షన్ అసోసియేషన్ సేవలు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెన్షనర్స్ కూడా చాలా చేశారు. దీనికి ముందుండి దస్తగిరెడ్డి సార్ నడిపించారు పెన్షన్ అసోసియేషన్ని. దీని వెనకాల మన డైనమిక్ లీడర్ ఎన్జిఓ ప్రెసిడెంట్ రఘురామరెడ్డి సార్ కృషి కూడా ఎంతో ఉంది. యునానిమస్గా ఎన్నుకోబడడానికి ఆయన కృషి ఎంతో ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. మనకి జనవరి వచ్చిందంటే ఒక పండగ వాతావరణం ఉంటుంది. అదేంటంటే యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్. జనవరి, ఫిబ్రవరి 2 మంత్స్లో కూడా లైఫ్ సర్టిఫికేట్లు అంటారు. వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్లు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2022కు ముందు నవంబర్, డిసెంబర్లో లైఫ్ సర్టిఫికేట్లు తీసుకునేవాళ్ళు. ఈ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఫలితంగా దాన్ని జనవరి, ఫిబ్రవరికి మార్చారు. మీ అందరూ లైఫ్ సర్టిఫికేట్లు వేయాలని కోరుతా ఉన్నాను. ఇక్కడ సుమారు 2800 మంది పెన్షనర్స్లో మోర్ దాన్ 50% పెన్షన్ అసోసియేషనే లైఫ్ సర్టిఫికేట్లు వేయిస్తుంది. దానికి వాళ్ళకి చాలా కృతజ్ఞత తెలుపుతా ఉన్నా సార్. అంటే ట్రెజరీ కన్నా ఎక్కువ పెన్షన్ అసోసియేషన్ పనిచేస్తుందన్న దానికి ఇదొక ఉదాహరణ.
చాలా బాగా పనిచేస్తుంది. దాని మీద మా మీద కూడా చాలా ఒత్తిడి తగ్గుతూ ఉంది సార్. మీరు లైఫ్ సర్టిఫికెట్లు వేయించడం వల్ల లైఫ్ సర్టిఫికెట్లు ఇక్కడే కాదు ఎక్కడి నుంచి అయినా లైఫ్ సర్టిఫికెట్లు వేయించవచ్చు. మా దగ్గర వేస్తాము, ఎక్కడైనా నెట్ సెంటర్లో వేస్తాము, ఎక్కడ వేరే ఏ మండలంలో ఎక్కడున్నా కానీ టౌన్లో ఉన్నా కానీ అక్కడైనా లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించవచ్చు. ఆన్లైన్లో వచ్చేస్తాయి లైఫ్ సర్టిఫికెట్లు. ఎవరికన్నా తంబు లేదా ఫేసు అయి పడని వాళ్ళకి గవర్నమెంటే మాకు మాన్యువల్గా అప్లోడ్ చేసే ఒక టైల్ ఇస్తామన్నారు. అది ఇంకా ఇవ్వలేదు. జనవరిలో కానీ తెలుస్తుంది. అది ఇస్తే కనుక ఎవరికన్నా తంబు ఫేస్ అది ఐ పడని వాళ్ళకి కూడా మా దగ్గరే లైఫ్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి అందరితో పాటు వాళ్ళకి పెన్షన్ వచ్చేటట్టు చేస్తామని తెలియజేసుకుంటామన్నాను. కమ్యూటేషన్ 11 సంవత్సరాల 3 నెలల పూర్తయిన అందరి పెన్షనర్స్ కమ్యూటేషన్ గవర్నమెంట్ రికవరీ స్టాప్ చేయడం జరిగింది. దీనికి పెన్షనర్స్ అందరూ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దగ్గరే సుమారు 400 మంది పెన్షనర్స్కి ఈ కమ్యూటేషన్ రికవరీ అనేది స్టాప్ అయింది అనమాట. అది తర్వాత మీకు ఎవరైనా కానీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఎవరైనా ఉంటే కనుక పెన్షనర్స్ వాళ్ళు బతుకుండగానే ఏజీ ఆఫీస్కి డ్రాయింగ్ ఆఫీసర్ ద్వారా ప్రపోజల్స్ పంపించుకొని పెన్షన్ ముందే శాంక్షన్ చేయించుకోవచ్చు. తర్వాత వాళ్ళకి రెగ్యులర్గా పెన్షన్ వస్తుంది. తర్వాత అంతా మళ్ళీ ప్రపోజల్ పంపించుకోవాలంటే అది మళ్ళీ కష్టం అవుతుంది. అందుకని ఎవరన్నా కానీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ ఉంటే కనుక పెన్షన్ ముందే తెచ్చుకోవచ్చు. అది తర్వాత ఇప్పుడు ఇంకొక సమస్య ఏమొస్తుందంటే చాలామంది పెన్షనర్స్కి ఏజీ నుంచి వచ్చిన పెన్షనర్ కాపీలో వాళ్ళ వైఫ్ పేరు ఉంటుంది, ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటుంది. బట్ మన దగ్గరకు వచ్చే పెన్షన్ స్లిప్లో మాత్రము ఆ పేరు డేట్ ఆఫ్ బర్త్ రావడం లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మాకు ఏమైనా రిక్వెస్ట్ లెటర్ సబ్మిట్ చేస్తే ఆ ఏజీ కాపీ చేస్తే అవన్నీ కూడా మన దగ్గరే చేంజ్ చేయడానికి అవకాశం ఉంది. చేంజ్ చేస్తామని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాము. ఏదైనా సమస్యలు ఉంటే పెన్షన్ అసోసియేషన్ దగ్గర రండి, లేదా డైరెక్ట్గా మా దగ్గరకు వచ్చినా కానీ మీ సమస్యలు పరిష్కరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము. మా దగ్గర అయ్యే పనులు అయితే కనుక నా దగ్గర పరిష్కరించే సమస్య అయితే కనుక అదే రోజులో పరిష్కరిస్తాము. లేదా కొద్దిగా టైం తీసుకునేదైతే కనుక 1-2 రోజుల్లో వాటిని పరిష్కరిస్తాము. లేదు సిఎఫ్ఎంఎస్లోనే పరిష్కారం కావాలంటే కనుక కొద్దిగా టైం తీసుకుంటుంది. మీరు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అలాగే నేను వచ్చిన 2.5 yearsలో కూడా పెన్షన్ అసోసియేషన్ కానీ పెన్షనర్స్ కానీ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. ఈ కోఆపరేషన్ ఎప్పుడు కూడా అలాగే ఉండాలని కోరుకుంటా ఉన్నాను. మీలో యూనిటీ, ఫ్రాటర్నిటీ కూడా అలాగే కంటిన్యూ కావాలని, మీ యొక్క యూనిటీ మిగతా అసోసియేషన్స్ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెన్షన్ అసోసియేషన్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. నడుచుకోవాల్సి వస్తుంది. ఒక నారాయణ రెడ్డి గారు 3 లక్షల అప్పే ఉంది కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. 3 లక్షల త్వరగానే తీర్చుకొని మనందరము ఈ చక్కటి భవనంలో ఏ కార్యక్రమం కాబట్టి మనము చేసుకోవచ్చు. వాస్తవంగా ఎందుకంటే ఇప్పుడు 85 ఏళ్ల వయసులో వాస్తవంగా నా పరిస్థితి కూడా, ఎందుకంటే 87 ఏళ్ల వయసు భగవంతుడు ఏమంటే పెద్ద ఆయన పిలిచరా, పెద్ద ఆయన పిలిచితే ఇప్పుడే పోవాలా, ఆలస్యమే లేదు. ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తున్నాం. కాబట్టి చూడు భవిష్యత్తులో కూడా చూడు మేమంతా ఎందుకంటే వయసు ఎక్కువ అయిపోయింది. మాకంటే చిన్న వయసులో ఉండేవాళ్ళు మీరందరూ సక్రమంగా ఐకమత్యంగా ఉండి ఈ యొక్క పెన్షనర్ అసోసియేషన్ ను చక్కగా ముందుకు పోనిచ్చి తర్వాత మన పొద్దుటూరు టౌన్ లోనే చక్కటి సంఘం. ముఖ్యంగా మనకు ఈ ఆర్థిక సాయం చేసిన మన పెన్షనర్ దగ్గరికే పోయాము. మనం ఎవరి దగ్గరికి పోలేదు, మిగతా సభ్యుల దగ్గరికి. మన పెన్షనర్సే సాయం. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.